హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. బెండకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. బెండకాయ, ఒక టమాటా, కొత్తిమీర, పచ్చిమిరకాయ, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి, ఒక ఎండుమిరకాయ, చిన్న స్పూన్ అల్లం, కొంచెం ఒక స్పూన్ బెల్లం, కొంచెం 2 స్పూన్లు మామిడికాయ తురుము, ఒక ఉల్లిపాయ, ఒక కరివేపాకు రెబ్బ. ఎగురు కూరలు తినకూడదు అంటున్నారు కాబట్టి పులుసు కూరలు చేస్తున్నానండి. నాలుగు స్పూన్లు నూనె వేస్తున్నానండి. సరిపోతుంది. ఎండుమిరకాయ వేసుకున్నామండి. ఒక స్పూను పోపు వేసాను. పోపు వేగిందండి. ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకున్నామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. కొంచెం ఎక్కువ వేయలేదు. ఒక హాఫ్ స్పూను ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. కొంచెం వేసాను, స్పూన్ ఉంటుంది అది. పోపు వేగిందండి. బెండకాయలు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఒక నిమిషం మూత పెట్టుకున్నాము. కొంచెం ఇంగు వేసుకున్నామండి. పులుసు కాబట్టి కొంచెం వేసుకోవాలి. మెంతి పౌడర్ వేసానండి. ఇంకో కూడా వేస్తున్నాను. కొంచెం టమాటాలు వేసుకున్నామండి. మామిడికాయ పేస్ట్ తురుము, స్పూన్ కారం స్పూన్నర కారం వేసుకున్నామండి. ఇందే లేదండి, నల్లబడిపోతుందని. హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకున్నాను. చింతపండు పులుసు మామిడికాయ వేసాను కాబట్టి ఇప్పుడు పులుసు వేయట్లేదు, ఇక వేయ నీళ్ళు. కొన్ని పోస్తున్నానండి. సరిపోతాయి. కొంచెం సేపు ఉన్న తర్వాత చూద్దాం. ఒకసారి చూద్దామండి. ఉడికింది. ఇంకా కొంచెం 1 మినిట్ ఉంచేసి ఆఫ్ చేద్దాము. కరివేపాకు కారం చేసిన రోజున నేను బాక్స్లో పెట్టానండి. బాక్స్లో ఇప్పుడు ఇలా ఉంది. కరివేపాకు కూడా ఇలా పెట్టుకోండి అల్యూమినియం బాక్స్లో. కావాలంటే టిష్యూ పేపర్ కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు నెల అవుతుంది, దగ్గర ఒక 5 రోజులు తక్కువగా.
ఇలా మూత పెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం కరివేపాకు, కొంచెం బెల్లం, ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బెండకాయ మామిడికాయ పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఉంటానండి, బాయ్ అండి.